గద్దర్ అవార్డులపైన టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. గద్దర్ అవార్డ్స్ కోసం గైడ్ లైన్స్ తయారు చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అవార్డులు అలానే ఉంటాయని, కొత్తగా పైడి జయరాజు, కాంతారావు అవార్డ్స్ ఇస్తామని చెప్పారు. 2014 నుంచి 24 వరకు బెస్ట్ ఫిల్మ్ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఏప్రిల్లో అవార్డు ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహిస్తామని తెలిపారు దిల్ రాజు. గద్దర్ అవార్డ్స్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, 2014 నుంచి 2023 దాకా కూడా గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఏప్రిల్ నెలలో ప్రభుత్వం చాలా గ్రాండ్గా కూడా ఈ ఈవెంట్ని చేయబోతున్నట్టుగా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఈ రోజున అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే 2014 నుంచి 2023 దాకా ఏదైతే ఉందో ఆ సంవత్సరాలకు సంబంధించి ఉత్తమ చలనచిత్రాలన్నీ కూడా బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ అని కూడా ఇవ్వబోతున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే గతంలో నంది అవార్డ్స్కి అయితే ఏదైతే ఉన్నాయో రూల్స్ అవన్నీ కూడా దీంట్లో ఉంటాయని కేవలం కొన్ని యాడ్ చేయడం జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ అవార్డ్స్లో ఇటు చూస్తుంటే పైడి జయరాజు, దాంతోపాటు కాంతారావు వీరి పేరు మీద ఒక స్పెషల్ అవార్డు ఇవ్వబోతున్నట్టుగా కూడా దిల్ రాజు తెలియజేయడం జరిగింది. అయితే గతంలో గత ప్రభుత్వం ఏదైతే అవార్డ్స్ అనౌన్స్ చేసిందో సింహ అవార్డ్స్కి సంబంధించి అప్పుడు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఎంట్రీస్ కూడా చాలామంది సినిమాలు కూడా ఎంట్రీ కూడా చేసుకోవడం జరిగింది సందర్భం అవుతుంది. అయితే దానికి సంబంధించి కొంత ఫీజు కూడా కట్టడం జరిగింది. అయితే దాన్ని మాత్రం తిరిగి రిటర్న్ ఇచ్చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ 2014 నుంచి 2023 దాకా కూడా ఇప్పుడు అందరూ కూడా అప్లై చేసుకోవాలని, దీనికి సంబంధించి 2-3 రోజుల్లో మొత్తం కూడా విధి విధానాలను కూడా సంబంధించి రిలీజ్ చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. సంధ్య. రైట్ వెంకట్.